నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు కేకలకు ఇవ్వమంటున్న గొంత తడారుతున్న తమ గోడును అధికారులెవరూ చెవికెక్కించుకోవడం లేదని, 3 రోజుల నుంచి కుళాయిల ద్వారా చుక్క నీరు రావటం లేదని, వర్షాభావం వల్ల బావులు అడుగంటిపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ దప్పిక తీర్చేందుకు త్రాగునీటి సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు. గోపాలపట్నం అండి, 89వ వార్డు, కొత్తపాలెము. 4 రోజుల నుంచి కొత్తపాలెంలో మున్సిపాలిటీ వాటర్ ఇవ్వలేదండి. దానికోసం ఎవరూ మమ్మల్ని స్పందించలేదు. కనీసం ఎలా ఉన్నారు ఏంటి అనేసి మీ జీవీఎంసీలో ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. పైగా మాకు చిన్న చిన్న నూతులు ఉన్నాయండి, దానికి చిన్న చిన్న చెరువులు ఉండేవి, అందులో వాటర్ ఉండేది, అవి కూడా కప్పేశారండి. దానివల్ల చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల నూతుల్లో కూడా నీరు లేదండి. మేము ఎలా ఉండాలి ఏంటి, పోనీ ఏదైనా మాకు కొంచెం ఈ 4 రోజులు నీళ్ళు లేవు, ఎలా ఉన్నాం ఏంటనేది మీ అదే జీవీఎంసీలో చేసిన వాళ్ళు తెలిస్తే కదా, దానికోసం తెలుస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇలాగా మీకు వాటర్ రాదు, ఏదో సప్లై చేస్తాము అనేసి. మరి ఏది సప్లై చేయకపోతే మేము ఎలా ఉండాలండి? వాటర్ లేకుండా బతకగలమా? కొన్ని ఫుడ్ లేకపోతే 3 పూటలకు ఒక పూట తినేసైనా బతకగలం. కానీ ఎంత ఇదిగా ఉంటుందో, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళిపోయి కొంచెం తెచ్చుకోవాల్సి వస్తుంది. 4 రోజులు బట్టి రాలేదు. అసలు ఇది కరెక్ట్ కాదు కదా. ప్రాబ్లమే సార్, మాకు పొలం మున్సిపల్ జీవీఎంస్ రావట్లేదు ట్యాప్లు 4 రోజులు బట్టి. పట్టించుకోవట్లేదు సార్, ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, ఫోన్ చేసినా అప్లై చేయట్లేదు, వాటర్ రావట్లేదు అని. కొన్ని ఇన్నెలు అంటే నూతులు ఉండేవి, దాంట్లో కూడా కాలువలు యాడ్ అయిపోయి అవి పిల్లలకి దురదలు అవి వచ్చేసి వాడటం మానేసాం. మున్సిపల్ వాటర్ మాకు నీటిలో నీళ్ళు కూడా లేవు. మా చుట్టుపక్కల చాలా ఎండిపోయాయండి. చెరువుల్లో కొంచెం కొంచెం నీరు బట్టి అసలు నీళ్ళు లేవు. ఆ బోర్లు ఉన్న కాడికి వెళ్ళి బుక్కడేరు తెచ్చుకుంటున్నాం. ఇంకా అయ్యే వాళ్ళు అడిగే తాగుతున్నాండి. స్నానాలు లేవు, పానాలు లేవు, తాగడానికే తెచ్చుకుంటున్నాం. అడిగి వస్తే ఆ బోర్లు ఉన్న వాళ్ళు ఇస్తాంటారు ఒక బిందె నీళ్ళు, అంతే. అంట్లకి ఎవరు కదా ఎరువు, అంతేనమ్మా.